హైదరాబాద్ ప్రజాభవన్లో ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమయ్యారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉద్యోగుల పక్షాన నిలుస్తుందని చెప్పారు భట్టి విక్రమార్క. అదేవిధంగా ఉద్యోగులు కూడా ప్రజల కోసం నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ₹1,00,00,000 ప్రమాద బీమా, సహజ మరణానికి 10 లక్షల బీమా వంటి చర్యలు అమలు చేస్తున్నామని తెలిపారు. విద్యా విధాన పరిషత్తు ఉద్యోగులను 1-0 పద్ధతి కింద తీసుకురావడంపై ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. రాష్ట్రంలో 1.02 కోట్ల కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని వివరించారు. ప్రభుత్వ కార్యక్రమాలు చివరి వరకు చేరేలా ఉద్యోగులు కృషి చేయాలని సూచించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బాగా చూసుకోవాలనేది మా అందరి ఆలోచన, లక్ష్యం. పాలనలో ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం తీసుకొచ్చిన ప్రతి అంశాన్ని పూర్తి స్థాయిలో ఎగ్జిక్యూట్ చేసి లాజికల్ కంక్లూజన్ దాకా తీసుకెళ్తే లాస్ట్ పర్సన్ వరకు చేరడం కోసం ఈ ఉద్యోగ వ్యవస్థ ద్వారానే చేపించాలి. మీతోనే అవన్నీ కంప్లీట్ చేయించాలి. ప్రధాన ఆలోచన, లక్ష్యం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా సరే ఉన్నటువంటి పరిమితమైనటువంటి ఆర్థికపరమైన సమస్యలు అధిగమిస్తూనే ప్రజల కోసమే ఈ వ్యవస్థ, సంస్థలు, అన్ని వాటికి ఉపయోగపడాలని ఈ రాష్ట్రానికి ఆలోచించారు. దాంట్లో భాగంగానే మేము అనేక సంక్షేమ కార్యక్రమాలు బహుశా గతంలో ఇప్పుడు చూసుకుంటున్నాం. ప్రతి ఇంటికి 1,15 లక్షల కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉంటాయి. 1,02 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం ఇవ్వటం అనేది ఈ దేశంలో ఎక్కడ జరగదు.